ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజుకి సంబంధించిన చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఎంతో చక్కటి పరిహార మార్గాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి 5వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించి ఏ విధంగా పూజించడం వల్ల సకల సౌఖ్యాలు మనకు కలుగుతాయి అనేది గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, 5వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించడం వల్ల సకల సౌఖ్యాలు మనందరికీ కలుగుతాయంటారు? చండీ అమ్మవారి యొక్క చండిక అనేటువంటి అవతారాన్ని ఈరోజు కొలుస్తారు 5వ రోజు. అయితే కొన్ని ప్రాంతాలు బట్టి మారుతూ ఉంటాయి కూడా, కొంతమంది ఇక్కడ మారుస్తూ ఉంటారు. అయితే నేను అనేది ఏంటంటే అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు ఈ చండీ అవతారం ఎట్లాంటి ఇది ఇస్తుంది, యోగాన్ని ఇస్తుంది అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఒకే అవతారం ఉండొచ్చుగా, ఎందుకు ఎన్ని అవతారాలు అంటే మనకు ఒక ట్యాబ్లెట్ లేదు ఒక మెడిసిన్కి, అవునా కదా, ఒక సబ్జెక్ట్ లేదు చదవడానికి, ఒకే సబ్జెక్ట్ ఉండొచ్చుగా అందరికీ, ఎందుకు 6-7 సబ్జెక్టులు ఎందుకుంటున్నాయి, ఇన్ని వృత్తులు ఎందుకున్నాయి, ఒకటే ఎందుకు లేదు? సూపర్ అసలు నిజంగా. కానీ నేర్పించే కాలేజ్ మాత్రం ఒకటే, అవునా కదా, నేర్చుకునేవాడు మాత్రం ఒక్కడే, నేర్చుకునే కాలేజ్ ఒకటే, నేర్పించేవాడు ఒకటే, కానీ సబ్జెక్ట్స్ వేరే. ఎట్లాగో టాబ్లెట్స్ ఎక్కువ అంటే మనకి ఇవి ఎక్కువగా ఎలా ఉంటున్నాయో అదేవిధంగా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, గుర్తుపెట్టుకోండి. చండీ అమ్మవారి అవతారము ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేపు మనం ఎక్కువగా బాధపడుతుంది, అయ్యో ఎల్నాడ్సేనండి, అమ్మో నాకు చాలా అసలు దాన్ని ఏమంటారు నలిగిపోతున్నాను అంటుంటారు చూసారు కొంతమంది, నా వల్ల కావట్లేదు, ఆ టెన్షన్తో తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు చండీ అవతారం చేయండి, చండికా అమ్మవారిని తలుచుకోండి, చాలా మార్పు వస్తుంది. మనకి చండీ హోమాలు చేస్తూ ఉంటారు, చండీ హోమం గట్రా మీకు గనక కరెక్ట్గా సెట్ అయితే చండీ హోమం ఇంకా లైఫ్ టర్న్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు అందరూ భారీ మొత్తంలో భారీగా విపరీతంగా చేయలేరు కొంతమంది. నేను చెప్పేది ఒకటే, మీరు అమ్మవారు ఏం చెప్పింది దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా, నీ దగ్గర ధనం లేదు, ఒక దీపం పెట్టుకో, ఒక ఎర్రటి పుష్పం పెట్టుకో, ఆ రోజు ఏ అవతారం ఆ అవతార నామాన్ని స్మరించుకో, ఓం చండికాదేవి అని చాలు. అంతేగాని నువ్వు 1 లక్ష రూపాయలు అప్పు చేసేసి 10 రోజులు సరిపోయిన సామాగ్రి కోసమని హడావిడిగా రిట్విక్తిని పిలిచి అలా ఏమి చేయక్కర్లేదు. ఎందుకంటే అలా చేస్తే హర్షించదు అమ్మవారు. అలా నీ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు డబ్బులు పెట్టుకొని కూడా నువ్వు పిసినార్తనం చేసినా హర్షించదు. ఎందుకంటే నీ డబ్బులు ఇంకోలికి సర్క్యులేట్ అవ్వాలి. ఒక పురోహితుడిగానో ఒక సామాగ్రి కొనుక్కునేవాడికనో పిసినార్తనంగా ఉండి ఓన్లీ తినడానికి మాత్రమే ఆ రోజు పూటకు తినడానికి మిగతా అన్ని దాచుకుంటా అంటే ఏం చేసుకున్నట్టు, నీకు ఎందుకు ఇచ్చి అమ్మవారి ఇచ్చేం లాభం నీకు, అంతే కదమ్మా. అలా ఏంటంటే చండికా అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా పంచమ స్థానాలు, కుజుడైనా శనైనా వాళ్ళకు ఇంకా బాగా యోగం వస్తుంది. అంటే అలాగా పంచమ స్థానం అంటే ఉపాసనా స్థానం అంటారు. ధనస్సు లగ్నం వారికి పంచమాధిపతి కుజుడు అవుతాడు, ఓకే. అదేవిధంగా కర్కాటకం వారికి పంచమాధిపతి కుజుడు, కన్యా లగ్నం వారికి పంచమాధిపతి శని, అదేవిధంగా తులాలగ్నం వారికి కూడా పంచమాధిపతి శని, లేదా భాగ్యాధిపతి అయినా కూడా మంచిదే, అంటే మిథున లగ్నం భాగ్యాధిపతి శని, ఇట్లా భాగ్యమైన పంచమైన లగ్నం అయినా వీళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా పంచమ స్థానంలో శని కుజులు ఎక్కువగా ఉన్నారండి, అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే వీళ్ళకి సొంత పిల్లలతో కూడా గొడవలు వస్తుంటాయి కొంతమందికి, చూడండి. అలాంటప్పుడు వీళ్ళు చిన్నప్పుడే తెలుసుకొని కనుక చిన్నప్పటి నుంచి చండీ ఆరాధన చేయించడం కనుక వీళ్ళకి ప్రాక్టీస్ చేయించగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే చండీ ఉపాసన, చండీ ఆరాధన కొంచెం భయం వేస్తుంది అంటూ ఉంటారు కదా, అందరూ చేయవచ్చు అంటారు, అది కొంతమందికి మాత్రమే అసలు ఎందుకు భయం అనేది ఆలోచించాలి. అంటే చండీ అమ్మవారిని చూస్తేనే చాలా మంది భయపడతారని విన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, భయం మన కోసం కాదు, ఆ ఉగ్ర రూపాలు మనల్ని రక్షించడానికి ఉగ్ర రూపం. ఇప్పుడు తల్లి సంఖలో పిల్లవాడు ఉన్నాడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని సంఖలో కాదు, ఇంత పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు తల్లితో పాటు కలిసి వెళ్తున్నాడు, ఒక కుక్క ఏదో అరుచుకొని వచ్చినప్పుడు తల్లి చేతిలో ఏదో కర్ర పట్టుకొని వెళ్తుంది, వీడు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ కుక్క వీడిని ఇబ్బంది పెడుతుంది అని చెప్పని పిల్లవాడితో సహాయంగా ఆ రోజు వెళ్ళింది. ఆయన గట్టిగా అరిచి కర్ర ఇలా ఇసిరేసింది. ఆ పిల్లవాడు అమ్మని చూసినప్పుడు ధైర్యపడతాడా భయపడతాడా? అమ్మని చూస్తే ధైర్యమే ఉంటుంది. ఎందుకుంటుంది? మరి కోపంగా ఉందిగా, అమ్మేగా. అది నా అమ్మ మా అమ్మ అని చెప్పి భావన ఉంటే అక్కడ కూడా ఉగ్రరూపమే చూపించింది అమ్మ. సో చూపించేది నీ మీద కాదు, పక్కన ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద. ఇబ్బంది పెట్టే వాళ్ళ కోసం ఆ రూపం, రాక్షసుల కోసం ఆ ఉగ్ర రూపం.
నీ కోసం కాదు, నువ్వు భయపడ్డం కోసం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు అర్థమైంది కదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో నాకు తెలిసి ఇలా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక భయపడాల్సిన అవసరం ఏముంది అసలు ఫస్ట్, అంతే కదా. హీరోగా ఫీల్ అవుతాం ఇంకా మనం. అవును, ఇంకొక ఎగ్జాంపుల్ తండ్రినే తీసుకుందాం. ఈ అబ్బాయిని రోజు ఎవరో అల్లరి పెడతారు, ఒక అమ్మాయిని అనుకుందాం. అమ్మాయిని రోజు కాలేజీకి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు. తండ్రి ఎవడో పద అని చెప్పని తీసుకెళ్ళాడు. నలుగురిని పాటా పీకాడు. తండ్రి నుంచి భయపడుతుందా కూతురు? హీరో గర్వంగా ఫీల్ అవుతారు. ఏంటంటే అదంతా శత్రువుల కోసం మాత్రమే, మన కోసం కాదు అనే ఫీలింగ్ మనకు ఉండాలి. అలా కనబడ్డ ఆ రూపం, అమ్మా నిజంగా నువ్వు ఈ రూపం నన్ను రక్షించడానికా తల్లి అనుకోవాలి. సో అప్పుడు నిజంగా అది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నిజంగా చాలా చాలా డీటెయిల్ గా చాలా మంది, అంటే నేను విన్నాను గురువు గారు, చండీ హోమాలు చండీ యాగాల గురించి మాట్లాడుతున్నప్పుడు భయపడిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఎలా అంటే అమ్మా చెప్తా చూడండి, ఎందుకు భయపడాలి, ఎప్పుడు భయపడాలో కూడా చెప్తా. భయం కూడా ఉండాలి మనిషికి. ఇప్పుడు పద్ధతి తెలియకుండా మీరు చండీ చేసేసుకుంటాను, నా అంతటి నేను చేసేసుకుంటానంటే అది కరెక్ట్ గా ఎలా పడితే అలా చేసేసి. ఎందుకమ్మా చిన్న సైకిలే స్కూటరో కారో అనుకోండి, మీరు కొనుక్కొని టక్కని వెళ్ళిపోతారా రోడ్డు మీదకి, లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్తారా? ప్రాక్టీస్ చేసి చక్కగా నేర్చుకుని. మరి అది వాహనాన్ని మీరు హ్యాండిల్ చేయడానికే దానికి ప్రాక్టీస్ చేయాలి, లైసెన్స్ ఉండాలి, ఎలా నడపాలో తెలియాలి, దానికి అటు ఇటు అద్దాలు చూసుకుంటూ నడపాలి. వెనకాతలు దీంతో వెనకద్దం చూస్తాం, వెనకాతలు ఏమొస్తుందో చూస్తాం, సైడ్స్ అద్దాలు చూస్తాం, మనం ప్రాక్టీస్ చేసుకుంటాం, లైసెన్స్ తీసుకుంటాం. మరి ఒక పూజ చేసేటప్పుడు, ఒక దేవతను ఆవాహనం చేసేటప్పుడు, ఉగ్రదేవతా స్వరూపాలను ఆవాహనం చేసేటప్పుడు మీరు ఏ ఇవి లేకుండా నేను డైరెక్ట్ చేసేస్తానంటే ఎట్లా? అంటే దేవత అక్కడికి వచ్చిందమ్మా. దేవత అక్కడికి వచ్చినప్పుడు ఆ దేవతకి ఒక మర్యాద ఉంటుంది. మీరు భక్తిగా మీరు నామస్మరణ చేయడం వేరు, కానీ ఒక సిస్టమేటిక్గా నేను చేస్తానండి. ఇప్పుడు కారును కొనుక్కొని చూడడం వేరు, కారును నడపడం వేరంటా నేను. మీరు నడపడం దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ కావాలి. చూస్తానంటే చూడండి, ఎంతసేపు అయినా మీరు 1 లక్ష రూపాయల కారు కాదు, 1 కోటి రూపాయల కారు కొనుక్కున్నా మీకేం ఇబ్బంది లేదు. డబ్బులు ఇచ్చారు, ఆ కంపెనీ వాడు తీసుకొచ్చి కారుని మీ ఇంటి దగ్గర పెట్టాడు. కానీ నడపాలంటే మాత్రం మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ అక్కర్లేదు, నడపడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ పూజ దగ్గర చేస్తుంటే కూర్చొని చూడండి. ఒక ఋత్విక్ని పిలిచి ఆ పురోహితులు చేసేటప్పుడు చక్కగా మీరు అది చేయించుకోండి, వాళ్ళతో చేయించుకోండి, ఆ ప్రసాదం తీసుకోండి, వాళ్ళకి ఏదైతే వరుణ ఉంటుందో వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఫీజు చెల్లించండి. కానీ మీరు శక్తి దేవత సంబంధించిన మీకు తెలిస్తే చేయండి, గురువుల దగ్గర తీసుకుంటే చేయండి. నేను అన్ని ఇదే విషయం చెప్తాను. నేను వారాహి విషయం కానివ్వండి, లేకపోతే రకరకాల వాటిల్లో అందరూ చేయండి, కానీ మీరు తెలుసుకొని చేయండి అంట. మీరు ఒక వెహికలే తెలుసుకోకుండా నడపరు, ఒక దేవతా స్వరూపాన్ని ఎలా మీరు వెళ్ళిపోతారు ఏమీ తెలుసుకోకుండా? ఓం చండికాదేవి నమః అనుకోండి సరిపోతుంది. కానీ మీరు నేనేదో సిస్టమ్ నేనేదో చేసేస్తున్నాను నాకు తెలియకుండా మాత్రం వెళ్ళకండి అంటారు. చేయడం వల్ల అంటే చండీ అమ్మవారిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఇందాక నేను చెప్పాను కదా, నేను ఇంకా తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాను, బయటికి రాలేకపోతున్నాను అనుకున్నప్పుడు చండీ అమ్మవారిని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి చండీ అమ్మవారి గురించి, అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఎంతో చక్కగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.